నమస్తే. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. ఇవాళ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా కొంతమంది నర్సులైతే ఇక్కడ నెంబర్ వన్ న్యూస్‌లో గ్యాదర్ అవ్వడం జరిగింది. వారికున్న సమస్యలు, వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం, ముందుగా మీకు నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు. మేడం చెప్పండి, మీరు ఎదుర్కొనే సమస్యలేంటి? ముందుగా నంబర్ వన్ న్యూస్ ఛానల్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మేము స్టాఫ్ నర్సెస్గా చాలా సంవత్సరాల మట్టి మేము ఉద్యోగాలు చేస్తున్నాము. మాకు రెగ్యులరైజేషన్ అనేది లేదండి. అసలు మాకు పట్టించుకోవటం లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడాను. మాకు కావాల్సింది ఏంటంటే ముందుగా రెగ్యులరైజేషన్ చేయాలి. పిహెచ్సి సమస్యలను తక్షణమే ఎంత త్వరగా అయితే అంత త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. 100% గ్రాస్ శాలరీని ఇవ్వాలని అడుగుతున్నాము. సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో అప్పటి నుంచి కూడా మమ్మల్ని అయితే పట్టించుకోలేదండి. ఆ తీర్పుగానే ఉంది కానీ అమలు అయితే కావడం లేదు. ఈరోజు అంతర్జాతీయ నర్సెస్ డే మనం పురస్కరించుకొని చేసుకుంటున్నాము. అది మరి మేము సంతోషపడాలో దుఃఖపడాలో అనేది కూడా మాకు తెలియడం లేదండి. ఇది మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని నేను నంబర్ వన్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నానండి. మేడం, నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మొదటిగా నెంబర్ వన్ న్యూస్ ఛానల్ వారికి మా యొక్క స్టాఫ్ నర్సెస్ అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజున అంతర్జాతీయ నర్సెస్ దినోత్సవం సందర్భంగా అన్ని దేశాల్లో కూడా ఈ రోజున నర్సెస్ యొక్క సేవను గుర్తించి, అలాగే మాకు ఈ యొక్క ఫౌండర్గా ఉన్నటువంటి ఫ్లారెన్స్ నైటింగేల్ గారిని గుర్తు చేసుకుంటూ ఆమె చేసిన సేవలు కానివ్వండి, ఈ రోజున మేము ఆ సేవ చేసే వారసులుగా మేము ఉన్నందుకు, ఈ యొక్క వృత్తిలో మేము ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. కానీ మరొక విధంగా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఈ రోజున ఫ్లారెన్స్ నైటింగేల్ గారి జయంతి సందర్భంగా నర్సెస్ యొక్క సేవలను గుర్తించి అవార్డులు ఇస్తున్నారు. కానీ ఈ ఒక్క రోజునే ఆ యొక్క అవార్డులు ఇచ్చి అధికారులు కానీ ప్రభుత్వం కానీ మళ్ళీ ఆ యొక్క నర్సుల్ని విస్మరించేటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉంది. కాబట్టి మేము చాలా బాధపడుతున్నామండి. అయితే పక్క రాష్ట్రం అంటే మన నుంచి వేరుపడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇదే రోజున అక్కడ 2300 మంది నర్సింగ్ ఆఫీసర్స్కి నియామక పత్రాలు ఇస్తూ ఈ యొక్క నర్సెస్ డేని గుర్తించి, నర్సెస్ని గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ఈ రోజున నియామకాలు పత్రాలు అందించడం అనేది జరుగుతుంది. మన రాష్ట్ర పరిస్థితి చూస్తే, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే ఇక్కడ గత 15 సంవత్సరాల పైనే ఈ యొక్క నర్సింగ్ ప్రొఫెషన్లో రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది తీయకపోవటం అనేది ఈ రోజున మా యొక్క ఉద్యోగాల అభద్రతా భావంతో మేము ఉన్నాము. అలాగే చాలామంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. వాళ్ళ కుటుంబాలకు కూడా ఎటువంటి ఆదరణ లేకుండా పోతుంది. కాబట్టి మేము ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానివ్వండి, లేదా శాఖాపరమైనటువంటి అధికారులు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మా యొక్క సేవల్ని ఈ మే 12th రోజున ఒక్క రోజున మాత్రమే గుర్తించడం కాదు, నిరంతరం కూడా మేము 365 రోజులు 24 గంటలు కూడా మేము సర్వీస్ అనేది అందిస్తున్నాము రాష్ట్ర ప్రజలకి. కాబట్టి మా సేవలను గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మా కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజున మేము నర్సెస్ డే సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మేడం, ముందుగా మీకు హ్యాపీ నర్సెస్ డే. చెప్పండి మేడం, మీరు ఎలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా నెంబర్ వన్ ఛానల్ వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఒక వేదికగా ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్నేషనల్ నర్సెస్ డే రోజు మమ్మల్ని అందరినీ ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చాలా చాలా థ్యాంక్స్. మేమైతే కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నామండి. కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్సెస్గా మెడికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేస్ అనేది అసలు ఎక్కడా కూడా ఏ గవర్నమెంట్లోని ఉండదు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే 15 సంవత్సరాల నుంచి 16 కంప్లీట్ అయిపోయింది. 16 సంవత్సరాల నుంచి అయితే రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. ఎస్పెషల్లీ నర్సింగ్ డిపార్ట్మెంట్ ఫ్రంట్ లైన్ వారియర్స్గా మమ్మల్ని కోవిడ్లో బాగా వాడుకున్నారనే చెప్పాలి. నేనే ఒక ఎగ్జాంపుల్. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నేనైతే నా కన్నును కోల్పోయాను. 6 సంవత్సరాలు అయింది. 7వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. గవర్నమెంట్ చుట్టూ, అధికారుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ, మినిస్టర్ల చుట్టూ అందరి చుట్టూ తిరిగాను. ఈవెన్ కాంపన్సేషన్ కాదు కదా, మెడికల్కి ఖర్చు కూడా నాకు ఇవ్వలేదు. ఏమైంది మేడం? కన్నుకు ఎలా పోయింది? నేను ఒక బేబీకి డెలివరీ చేసి ఆక్సిజన్ పెడుతుంటే ఆక్సిజన్ హ్యూమిడిఫైర్ బ్లాస్ట్ అయ్యి ఆన్ స్పాట్ లో నా ఐబాల్ అంతా డ్యామేజ్ అయిపోయి పీసెస్ గా అయిపోయి కింద ప్యూపిల్ పడిపోయిందండి. సో దాన్ని ఐ మొత్తాన్ని రిమూవ్ చేసేసారు. సో ఐ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఏమీ చేయడానికి ఇంకా అక్కడ ఛాన్స్ లేదు. బ్రెయిన్ కి ఐకి ఉన్న కనెక్షన్, ఆప్టిక్ నర్వ్ అనేది స్పాట్ లోనే తెగిపోవడం వల్ల
ఇంకా ఐ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో, ఐ రిమూవ్ చేసేసారు. సో, నేను ఒక ఐ పోగొట్టుకున్నాను. కోల్పోయాను ఆన్ డ్యూటీ. అంటే మీకు అలా డ్యూటీలో పోయింది కదా! మీకేమన్నా గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేసిందా? గవర్నమెంట్ ఏమీ హెల్ప్ చేయలేదండి. 4 ఇయర్స్ కంటిన్యూగా తిరిగాను గవర్నమెంట్ చుట్టూ. కాంట్రాక్ట్ అని కేవలం కాంట్రాక్ట్ కాబట్టే నాకు ఆన్ డ్యూటీ జరిగినా కూడా ఏమీ అందలేదు. అలాగే కేవలం కాంట్రాక్ట్ అని మా వాళ్ళు చాలామంది చాలా హెల్త్ ఇష్యూస్‌తో చనిపోతున్నారు. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్‌తో, తర్వాత ఫీవర్స్‌తో చాలా చాలా కాంప్లికేషన్స్‌తో కోవిడ్‌లో కూడా చాలామంది చనిపోయారు. ఎవరికీ నష్టపరిహారం అనేది అందట్లేదు. ఈవెన్ మట్టి ఖర్చులకు డబ్బులు కూడా అందట్లేదు వాళ్ళకి. నాకు స్పాట్‌లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా నా సొంత డబ్బుల ఖర్చులతోనే నేనంతా ట్రీట్మెంట్ చేపించుకున్నాను. ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ చుట్టూ కూడా తిరుగుతున్నాను. ఈ గవర్నమెంట్ అయినా స్పందించి మా కాంట్రాక్ట్ బేస్ నర్సెస్ వైపు, మెడికల్ డిపార్ట్మెంట్‌లో కాంట్రాక్ట్‌లో వర్క్ చేస్తున్న ప్రతి మెడికల్ ఎంప్లాయీ వైపు గవర్నమెంట్ దృష్టి ఉంచి మా సర్వీస్‌ని రెగ్యులర్ చేస్తదని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మేడం ముందుగా మీకు హ్యాపీ నర్సెస్ డే. థ్యాంక్ యూ అండి. నా పేరు సునీత. నేను ఏఎస్ఆర్ జిల్లా పాడేరు నుంచి వచ్చానండి. ముందుగా నెంబర్ 1 ఛానల్ అధినేత గారికి మీకందరికీ చాలా రుణపడి ఉన్నామండి. మేము చాలా ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ బేస్‌లోనే పనిచేస్తున్నాము. ఇప్పుడు ఫ్యామిలీ ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, భార్య ఒక దగ్గర అన్నట్టుంది మా పరిస్థితి. ఒక 30 మెంబర్స్ వరకు ఏఎస్ఆర్ జిల్లా పాడేరు వర్క్ చేయడానికి వెళ్ళాము విశాఖపట్నం నుంచి. మాకు ఇప్పుడు అది జోన్ 2కి వెళ్ళింది. ఇప్పుడు జోన్ 1 మాకు జోన్ 1కి ట్రాన్స్ఫర్లు ఇస్తారని ఆశిస్తున్నానండి గవర్నమెంట్‌ని. నెక్స్ట్ మమ్మల్ని రెగ్యులర్ కూడా చేస్తారని. చాలా మంది ఏజ్‌లు అయిపోయినోళ్ళు రీసెంట్‌గా ఏఎస్ఆర్ జిల్లాలో ఒక అమ్మాయి ఎక్స్‌పైర్ అయిపోయింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాలు అందటం లేదు. మేము మా స్టాఫ్ అందరం కలిసి తలో ఎంత వేసుకొని ఆ అమ్మాయి మట్టి ఖర్చులకని పంపించామండి. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పూర్. పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కూడా ఆదుకోవాలని గవర్నమెంట్‌ని కోరుకుంటున్నానండి. మా స్టాఫ్ అందరితో మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేసి చాలా ఎదురు చూస్తున్నామండి రెగ్యులర్ చేస్తారని. కొంచెం మేము ఆ ఒక విషయంలో అర్థం చేసుకొని మేము గవర్నమెంట్‌కి వ్యతిరేకం కాదండి. మా బాధలు అర్థం చేసుకొని మాకందరికీ ట్రాన్స్ఫర్లు అయ్యి కనీసం మ్యూచువల్స్ అయినా ఇచ్చి ఎవరి ఫ్యామిలీ దగ్గర వాళ్ళంటే ఇప్పుడు 3 నెలల నుంచి జీతాలు లేవండి. అక్కడ ఇంటద్దె కట్టుకోలేకపోతున్నాము. ఇంటద్దె అడుగుతూనే ఉన్నారు. అది మాకేమీ సొంత ఇల్లులు కాదు కదా! అక్కడ అన్ని కాస్టే. ఏం తినాలన్నా మీరు నమ్మితే నమ్మండి పెరుగన్నాలు తింటున్నాం. రూ. 10 పెట్టి పెరుగు కొనుక్కొని అన్నం తింటున్నామండి. పచ్చళ్ళు నంచుకొని. కూరలు వండుకునే స్థితిలో కూడా లేము. ఎందుకంటే జీతాలు లేవు. 3 నెలల నుంచి జీతాలు లేవు. జీతాలు అడిగితే మేము ఎప్పుడైతే రెగ్యులర్ అంటున్నామో 100% గ్రాస్ అంటున్నామో సాలరీ ఆపేశారు. నిధి పోర్టల్ అంటున్నారు. ఇదేంటంటే ఇప్పుడు మాకు జీతం ఇస్తే చాలురా బాబు. మాకు రెగ్యులర్ కూడా అవసరం లేదు. 100% గ్రాస్ కూడా అవసరం లేదు అన్నట్టు గవర్నమెంట్ చూస్తుంది. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతుంది. అది చాలా అన్యాయమని మేము అనుకుంటున్నామండి. గవర్నమెంట్ మేము వ్యతిరేకం కాదు గనుక ఈ 10,000 మంది, 7,000 మంది ఉన్నారు. స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందరినీ రెగ్యులర్ చేయాలి. తక్షణమే అందరికీ జీతాలు చెల్లించాలండి. ప్రతి నెల ఇస్తే మేము ఇల్లు గడవడానికి అవుతుందండి. పిల్లల్ని చదివించుకోవాలి కదా! మేము గవర్నమెంట్ స్కూల్‌లో ఏసుకోలేం కదండీ! మేము ఏదో ప్రైవేట్ స్కూల్‌లో ఏసుకొని చదివించుకోవాలనుకుంటున్నాము. దానికి కూడా ఫీజు కట్టాలంటే మా దగ్గర డబ్బులు లేవు. మాకు తినడానికే డబ్బులు లేవు. ఇంటద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఆళ్ళు ఇంటద్దె ఇవ్వండమ్మా అంటే లేదంటున్నారు. ఏదో చిన్న చిన్న బండ్లు కొనుక్కున్నా గానీ దానికి ఈఎంఐలు కట్టుకోలేని స్థితిలో ఉన్నాము. చెక్ బౌన్స్‌లు అవుతున్నాయి. అలా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మధ్యలో ఆపేసి బళ్ళు తీసుకుంటున్నారు. అదెంత అవమానకరం అండి. మీ ఇంట్లో అలా జరిగితే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు మేము కాంట్రాక్ట్ బేస్‌లో ఉన్నామని అందరికీ చిన్నచూపు. అవునా? మా బాధను కూడా మీరు అర్థం చేసుకొని గవర్నమెంట్ తక్షణమే మాకు జీతాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. మేడం ముందుగా మీకు హ్యాపీ నర్సెస్ డే మేడం. థ్యాంక్ యూ అండి. అంతర్జాతీయ నర్సెస్ దినోత్సవ సందర్భంగా అందరికీ నా విషెస్ చెప్తున్నానండి. నేను పిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండి. గవర్నమెంట్ అనేది ఇప్పటి వరకు 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది లేదండి. అయినా సరే పిహెచ్సిలో ఒక స్టాఫ్ నర్స్ ఉంటే చాలు అన్నట్లుగా ఉంది. ఎవరున్నా లేకపోయినా 12 అవర్స్ డ్యూటీస్ అనేవి. సఫిషియెంట్ స్టాఫ్ అనేది లేరు. వైద్య సిబ్బంది లేక ఎవరున్నా స్టాఫ్ నర్స్ అనేవాళ్ళు 12 గంటలు డ్యూటీలు చేస్తూనే ఉన్నారు. ఒకళ్ళు సెలవైనా సరే 12 గంటలు చెయ్యాలి అని అంటే ఒక ఫ్యామిలీ, పిల్లలు, భర్త అందరిని వదిలేసి 12 గంటలు హాస్పిటల్ అనే ఉద్దేశంతోనే మేము వెళ్ళిపోయి చేస్తున్నాము. అయినప్పటికీ గవర్నమెంట్ అనేది మమ్మల్ని గుర్తించట్లేదు.
చూసి ఇప్పటికైనా సరే మా ఇబ్బంది ఏంటి కనుక్కొని, మరి మేము కరెక్ట్‌గా ఉండి మేము హెల్త్ ఇష్యూస్ అనేది లేకపోతేనే కదండీ మేము వర్క్ చేయగలుగుతాము. ఇప్పటికైనా సఫిషియంట్ స్టాఫ్ అనేది హాస్పిటల్స్‌కి ఇవ్వాలని అడుగుతున్నాం. అలానే 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు కాబట్టి, రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి మా అందరిని రెగ్యులర్ చేయాలని అడుగుతున్నాము. అలానే 2, 3 నెలల నుంచి మాకు జీతాలనేవి సరిగ్గా లేవు. అందుకోసం గవర్నమెంట్ మేము అడిగేదేంటంటే, మేము చేసే పని మేము ఎంత చేసినప్పటికీ కూడా మేము చేసిన పనికే మేము అడుగుతున్నాం. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం తప్ప గవర్నమెంట్‌ని మేమేం నిందించట్లేదు. అలా అని డిమాండ్ చేయట్లేదు. మేము చేసే పనికే అడుగుతున్నాం కాబట్టి, ఈ నర్సెస్ డే రోజున మేము అడిగే దానికి గవర్నమెంట్ స్పందించి మాకు మా జీతం అనేది పెంచి మాకు రెగ్యులైజేషన్ చేస్తారని ఆశిస్తున్నాను. సార్, ముందుగా మీకు హ్యాపీ నర్సెస్ డే. అండ్ మీ ప్రధాన డిమాండ్లు ఏంటి సార్? గవర్నమెంట్ మీకు ఎలా సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు? ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ నర్సెస్ డే జరుగుతుందండి. అందరికీ కూడా నర్సెస్ డే శుభాకాంక్షలు. మీరు అన్నారు ఇందాక హ్యాపీ నర్సెస్ డే అని చెప్పి. ఇది హ్యాపీ నర్సెస్ డే కాదండి, అన్హ్యాపీ నర్సెస్ డే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ లేనట్టు విధంగా ఇక్కడ స్టాఫ్ నర్సుల పట్ల కానీ లేదా మిగతా పారామెడికల్ సిబ్బంది పట్ల కానీ గవర్నమెంట్ వైఖరి అయితే ఉందండి. ఎందుకంటే గత 3 నెలల నుంచి కూడా జీతాలు లేవు. అడిగితే నిధి పోర్టల్ ఎర్రర్ అని చెప్తున్నారు. అసలు నిధి పోర్టల్కి శాలరీస్కి సంబంధం ఏంటో అసలు నాకైతే అర్థం కావట్లేదు. అది టెక్నికల్ ఎర్రర్ అని చెప్తున్నారు. గవర్నమెంట్లో ఆ టెక్నికల్ ఎర్రర్ని క్లియర్ చేసే టెక్నీషియన్స్ ఎవరు లేరా? మరి ఎందుకు ఆ గవర్నమెంట్లో సెక్రటరేట్లోని, డిఎంఈలోని, డిహెచ్ఎల్లోని, కమిషనర్ ఆఫీస్లోని, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్లోని అంతమంది స్టాఫ్ ఒక టెక్నికల్ ఎర్రర్ 3 నెలల నుంచి కూడా క్లియర్ చేయలేకపోతే అది వాళ్ళకే వదిలేస్తున్నా? నిజంగా అధికారులు తప్పిదమా లేకపోతే నిధి పోర్టల్ ఎర్రరా? శాలరీ అనేది వీళ్ళని తొందరగా వేయగలిగితే బాగుంటుందండి. లేకపోతే ఇంకా గవర్నమెంట్ మీద ప్రెజర్ పెంచి రేపు పొద్దున్న రోడ్లకే దుస్థితి మమ్మల్ని దయచేసి తీసుకురావద్దని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. తర్వాత విషయానికి వచ్చేసరికి పిహెచ్సిల్లో మెడికల్ ఆఫీసర్ 9 to 5 డ్యూటీ చేస్తారండి. మిగతా 3 షిఫ్ట్లో కూడా స్టాఫ్ నర్సులు రొటేట్ చేస్తారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎమర్జెన్సీ సర్వీసుల్లో ట్రీట్మెంట్ స్టాఫ్ నర్సులు మాత్రమే చేస్తున్నారు. డెలివరీ కేసుల దగ్గర నుంచి స్నేక్ బైట్ల వరకు కూడా చేస్తున్నారు. యాజ్ పర్ నర్సింగ్ జాబ్ చార్ట్ డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో, అంటే డాక్టర్ గారు ఏదైతే మందులు చీటీలు రాస్తారో ఆ మందులు ఇవ్వడం వరకే స్టాఫ్ నర్స్ పని అండి. మరి ఎమర్జెన్సీస్ ఎలాగ హ్యాండిల్ చేయనిస్తున్నారు స్టాఫ్ నర్సుల చేత? అది కన్సర్న్ అధికారులు లేకపోతే కన్సర్న్ రాజకీయ నాయకులకే మీకు వదిలేస్తున్నానండి. మీ అవసరం వచ్చినప్పుడు ఏంటంటే స్టాఫ్ నర్సులు ఓన్లీ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలని చెప్తారు. అదే పిహెచ్సిల్లో 24/7 స్టాఫ్ నర్సులు ఓపీలు చూడాలి, ఎమర్జెన్సీ కేసులు కూడా హ్యాండిల్ చేసేయాలి. ఒక యంత్రంలాగా వాడుకుంటున్నారు. అంటే మీకు అవసరం వస్తే ఒకలాగా, అవసరం లేకపోతే ఇంకొకలాగా. తర్వాత విషయానికి వచ్చేసరికి ఏదైనా ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏమైనా జరగకూడని జరిగితే దాన్ని స్టాఫ్ నర్స్ మీద నెట్టేయడం, స్టాఫ్ నర్స్ని సస్పెండ్ చేయడం, స్టాఫ్ నర్స్ని టెర్మినేట్ చేయడం. మరి మిగతా వాళ్ళు 3 షిఫ్ట్లో 3 డాక్టర్లు పెట్టండి. డాక్టర్లు కరువు లేరు కదా, కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి, పిహెచ్సీలు రన్ చేయండి. అంతే తప్ప స్టాఫ్ నర్స్కి ఒక సపోర్టింగ్ స్టాఫ్ లేరు. డాక్టర్ లేకుండా ఎమర్జెన్సీ స్టాఫ్ నర్స్ని ఎలాగ హ్యాండిల్ చేస్తుంది? ఇది ఒక్కసారి కన్సర్న్ అధికారులందరూ ఒకసారి ఆలోచించవలసిగా నేను తెలియజేసుకుంటున్నానండి. మేము జీజీహెచ్లో వర్క్ చేస్తున్నామండి. మాకు హాస్పిటల్లో వర్క్ చేయడానికి కనీస సదుపాయాలు ఉండవండి. ఇప్పుడు కోటి బ్రదర్ చెప్తుంటే బాగా బాధ అనిపిస్తుంది. తను అన్నీ క్లియర్గా చెప్పగలుగుతున్నాడు. మేమైతే మీడియా ముందుకొచ్చి మేము చెప్పలేకపోతున్నామండి. మేము ప్రతి 3 నెలలకు నైట్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. 12 hours మేము డ్యూటీ చేస్తాం. కనీస సదుపాయాలు అంటే మాకు బాత్రూమ్స్ కూడా మంచిగా ఉండవండి. మేము వెళ్ళడానికి రావడానికి కానీ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ అనేది నర్సింగ్లో మెయిన్ అండి. ఆ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మాకు ఎలాంటివి ప్రొవైడ్ చేయవండి. అవన్నీ మేమే తెచ్చుకోవాలి. కనీసం మేము వర్క్ చేసే ప్లేసెస్లో సింక్ కూడా ఉండవండి మాకు. మళ్ళీ 3 months నుంచి మాకు జీతాలు లేవండి. మా పిల్లలు ఏం తింటున్నారో కూడా మాకు తెలియట్లేదు. పైగా మే నెల సెలవులండి, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. స్కూల్కి వెళ్తే ఏ క్యారేజ్ పెట్టినా ఏదో ఒకటి తినేస్తారండి పిల్లలకు తెలియక. ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటున్నారండి. మమ్మీ అది కావాలి, ఇది కావాలి. కనీసం సీజనల్గా వచ్చే ఒక ఫ్రూట్ కూడా మేము పెట్టుకోలేమండి పిల్లలకి. మరి కాంట్రాక్ట్ వ్యవస్థ మీద వీళ్ళకి ఏంటండి ఇబ్బంది? వైద్యం బాగా అందుతుందా లేదా? ఎంతవరకు సాఫ్ట్వేరు బిల్ గేట్స్ వస్తే ఇక్కడికి ఏంటండి? బిల్ గేట్స్ వచ్చి సామాన్య ప్రజలను ఏమన్నా ఉద్ధరిస్తాడా? ఏం ఉద్ధరించడే ఆయనేవి? నేను ఇప్పుడు చాలామంది కేసెస్ని చూస్తున్నా.
అందరూ ఆల్కహాలికే, అందరూ ఆల్కహాలికే. యవ్వనస్తుడు అనేవాడు ఒక 2-3 సంవత్సరాలకి మిగలడండి. నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం యవ్వనస్తుడు అనేవాడు ఎవ్వడు ఉండడండి. మిడిల్ క్లాస్ వోళ్ళే నాశనం అయిపోతున్నారండి. ఎంతవరకు అభివృద్ధి చెందినోళ్ళైతే ఆళ్ళు బానే ఉంటున్నారండి. మాకైతే చాలా బాధొస్తుందండి. 3 నెలలు జీతాలు లేకుండా మేమేం చేయాలండి? ఇంకా పైగా నర్సెస్ డే వారోత్సవాలని జరుపుకోమని చెప్తున్నారు. ఏం జరుపుకోవాలండి? ఏం చెయ్యాలి మేము? నేను ఇదే అడుగుతున్నా గవర్నమెంట్‌ని. మీరు వైద్య విధానంలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్‌ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు రెగ్యులర్ చేయటం లేదు? మాకు అందాల్సిన జీతాలు మాకు ఇవ్వడానికి ఏంటండి మీకు బాధేంటని నేను మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నానండి. థ్యాంక్ యూ అండి. సార్ ముందుగా మీకు హ్యాపీ నర్సెస్ డే. థ్యాంక్ యూ అమ్మ. ఈరోజు నర్సింగ్ చదువుతున్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా, నర్సింగ్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ నర్సింగ్ డే అమ్మ. బట్ ఒకటైతే చెప్తున్నాను, ఇదైతే హ్యాపీ కాదమ్మా. అందరూ కూడా బాధతోనే ఉన్నారు. మన ఫ్లోరెన్స్ నైటింగేల్ క్రిమియన్ యుద్ధం జరిగినప్పుడు పాపం ఆవిడ కష్టపడి ఒక లైట్ పట్టుకుని అక్కడ ఎవరైతే సైనికులు ఉన్నారో 4,000 మంది సైనికులు చనిపోయారు. 19,000 సైనికులు దెబ్బలతో ఉంటే కనీసం వాళ్ళకి మినిమం అవసరాలు తీర్చడానికి కూడా గవర్నమెంట్ అప్పుడు చేయలేకుంటే పాపం కష్టపడి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చేసిన ఆ సేవకి గుర్తింపు పొంది ఈ రోజు అందరూ మనం ఎవరైతే మోడర్న్ నర్సింగ్ మదర్ అంటున్నారో అవును గుర్తు తెచ్చుకుని ఇది ప్రపంచం అంతా కూడా ఈరోజు నర్సింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది. బట్ అది చరిత్ర, ఇక్కడ ఎవరో చూడలేదు. మనం చూసిన చరిత్ర ఇప్పుడు ఏంటంటే కోవిడ్ టైంలో ఫస్ట్ టెక్నీషియన్స్ వచ్చి టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ అయితే వెంటనే మన హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా కష్టపడ్డారమ్మా. ప్రపంచంలో ఉన్న ప్రతి నర్సింగ్ స్టాఫ్ కష్టపడ్డారు. చరిత్ర అయితే నేను చూడలేదు, కానీ ఇదైతే నేను చూశాను. ఎందుకంటే వాళ్ళని చూసి వాళ్ళకి ఐవికేతలు పెట్టి లేకపోతే ఏదైనా పెట్టి ఏదైనా చేయాలంటే మొత్తం వాళ్ళ చిన్న పిల్లల్లాగా. ఎందుకంటే కోవిడ్ టైంలో మనం వచ్చినప్పుడు సొంత తల్లిదండ్రులు, సొంత భార్యలు, భర్తలు కూడా పిల్లల దగ్గర రానప్పుడు కోవిడ్ పేషెంట్ని చూసింది ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా చెప్పేది నర్సెస్ చూసారమ్మా. ఆ వార్డులో వాళ్ళకి చేసిన కష్టానికి ఎంతోమంది బతికించారు. బట్ దానికి కూడా ఇప్పుడు వాల్యూ లేకుండా పోయింది. ఆ రోజైతే చప్పట్లు కొట్టారు, హెలికాప్టర్ మీద పూలు చల్లారు, నర్సెస్ అంటే దేవతలను ప్రతి ఊర్లోనూ ప్రతి దిక్కున సన్మానించారు. బట్ ఈ రోజు రాబోతు జరిగే సిచ్యువేషన్ మనం చూస్తుంటే సంఘంలో వాళ్ళకున్నది పరిస్థితులు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ల్యాబ్ టెక్నీషియన్ నేను చెప్తున్నానమ్మా, ఒక పిఎస్సీలో అయితే 3 స్టాఫ్ నర్సులు ఉంటే ఒక స్టాఫ్ నర్స్ సెలవు పెడితే 2 స్టాఫ్ నర్సులు అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. 12 గంటల డ్యూటీ చేయవలసి వస్తుంది. గతంలో కూడా మన ఛానల్ ద్వారా చెప్పాను. 12 గంటల డ్యూటీ చేస్తున్నారు. 12 గంటల డ్యూటీ చేస్తున్నారు కానీ నైట్ వాచ్మెన్, కొన్ని ప్లేసులు నైట్ వాచ్మెన్లు ఉండరు, ఒక్కలే చేస్తారు. కొంతమంది తాగేసి వస్తుంటారు, కొంతమంది డిఫరెంట్ వస్తుంటారు, కొంతమంది ఆకితాయిలు వస్తుంటారు. డిఫరెంట్ మనుషులు వస్తున్నప్పుడు వాళ్ళు పడే బాధలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇది కంపల్సరీ గవర్నమెంట్ ఒక ప్రత్యేక కమిటీ అన్న వేసి దీని మీద జరుగుతున్న నైట్ డ్యూటీ అంటే ఒక పిఎస్సీ పరంగా చెప్పాను, పిఎస్సీలో వర్క్ చేస్తాను కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఒక జడ్జిమెంట్ అంటే ఒక తీర్పు అంటే ఎవరు ఎట్లాగంటే ఒక 4th స్టాఫ్ని వేస్తారా లేకపోతే ఆల్టర్నేటివ్ ఎవరిని వేస్తారా అన్నది కంపల్సరీ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉండాలమ్మా. అట్లాగే పిఎస్సీలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది సెలవు పెట్టినప్పుడు నేను చెప్పాను. అలాగే కొన్ని విషయాల్లో వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అక్కడే ఈహెచ్ఆర్ చేయాలి, అక్కడే ఓపీ చేయాలి, అక్కడే ఇంజక్షన్లు చేసుకోవాలి. బట్ ఆల్టర్నేటివ్ ఎవరు ఉండరు. బట్ దాని గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు అయితే డిఫరెంట్గా చేయాలని ఉంది. బట్ వాళ్ళు ఎవరో చేయరు. మొత్తం శ్రమ అంతా నర్సింగ్ మీద పడుతుంది. అంటే పిఎస్సీలో వర్క్ చేస్తున్నా కూడా చెప్పాను. అంటే ఇంకా డిఎంఈ, ఏపీవీపీ అన్నీ చూసుకుంటే సెకండరీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు 3 నెలల నుంచి జీతాలు లేవమ్మా, ఎట్లా బతుకుతారు? అదే ఏదైనా ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్కి రెగ్యులర్గా 3 నెలల జీతాలు లేకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఈఎంఐలు కట్టుకోవాలి. నిన్న ఒక పేపర్లో చూశాను, కాకినాడ జిల్లాలోనే ఒక స్టాఫ్ నర్స్ గారు ఆయన భర్త బండి మీద వెళ్తుంటే బండి ఆఫ్ చేసి తాళాలు పట్టుకున్నారంట. 3 ఈఎంఐస్ కట్టలే. అలాగే ఒక స్టాఫ్ నర్స్ దగ్గరకు వచ్చి మీరు ఈఎంఐలు కట్టలేదు కాబట్టి మీ లాక్ చేస్తామని చెప్పారు నిన్న పేపర్లో పడి. ఇట్లాగా ఎంత బాధపడుతున్నారు నర్సులు. కానీ గవర్నమెంట్ దీన్ని మానవతా దృక్పథంతో చూసి వీళ్ళ కోవిడ్లో ఎంత కష్టపడి మనకు పనిచేశారు, వీళ్ళకి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. కంపల్సరీ అందరినీ రెగ్యులర్ చేయాలి. ఎవరైతే ఎలిజిబిలిటీ అంటే వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి. రెండోది ఏమంటే చెప్తున్నానమ్మా, ఇప్పుడు చాలామంది కోవిడ్లో చనిపోయారు. ఇప్పుడు కూడా చాలామంది మన సిస్టర్ చెప్పారు కన్ను పోగొట్టున్నారు. అటువంటి వాళ్ళు కనీసం ₹1 కూడా గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్ వాళ్ళకి రాలే. అదే రెగ్యులర్ అయితే వాళ్ళకి మెడికల్ లీవ్స్ ఉంటాయి, మెడికల్ లీవ్స్ మొత్తం అన్నీ వస్తాయి, ఈహెచ్ఎస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మాకేముండదు. అలా చనిపోయిన వాళ్ళకి కూడా మనకి ఎక్స్గ్రేషన్ అనేది ఇవ్వాలమ్మా. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు, సిస్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ చాలామంది చనిపోయారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అనేది ఎక్స్గ్రేషన్ అనేది ఇప్పుడు ₹1 ఇవ్వలేదు. పేపర్లో మాత్రం ఎంతమందికి ఇచ్చాం అంతమంది ఇచ్చామని ఛానల్లో చెప్పుకున్నారు, కానీ ఎవరికి కూడా ₹1 అంటే మన సిస్టర్ ఎగ్జాంపుల్ దెబ్బలు తిన వాళ్ళు కానీ ఎవరికి కూడా మనకి ఇవ్వలేదు.
కోవిడ్లోనే మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎక్స్గ్రేషియా, అలాగే ఎవరైనా చనిపోతే పారామెడికల్ స్టాఫ్ ఐదర్ నర్సింగ్ స్టాఫ్ కానీ చనిపోతే 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రధాన డిమాండ్ కూడా పెట్టామా. అలాగే ఈహెచ్ఎస్ మేము రెగ్యులర్తో సమానంగా వర్క్ చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు మేము అదే చేస్తున్నాం, వాళ్ళు ఎంతసేపు డ్యూటీ చేస్తున్నారు మేము అంతసేపు, కానీ మాకు ఈహెచ్ఎస్ అన్నది లేదు. దానివల్ల మాకు ఏదైనా ఆరోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే మాకు ఈహెచ్ఎస్ కార్డు లేదు. ఊరందరికీ చేస్తాం, తల్లి పిల్లలు చేస్తాం, యాన్నేట్లో వచ్చిందంటే తల్లికి చేస్తాం పిల్లకే చేస్తాం అందరికీ చేస్తాం. బట్ మాకు ఉండదు, మాకు హెల్త్ కార్డు ఉండదు. మాకు వచ్చామంటే మీరు ఎక్కడ పడండి రా, మీరు హ్యాపీగా మీరు ఎక్కడెక్కడ పడండి, మీ డబ్బులు ఖర్చు పెట్టుకోండి, లేకపోతే మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోండి, అప్పులు చేసి పడండి అని గవర్నమెంట్ చెప్తుంది తప్ప మాకు ఈహెచ్ఎస్ కార్డు కూడా కావాలండి. అలాగే ఇంకొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, వైఫ్ ఒక దగ్గర భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర పనిచేస్తారు, వాళ్ళు కంపల్సరీ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఉంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లేదు, వాళ్ళకి ఏదైనా ఒక దగ్గరలో ఉన్న ప్లేసెస్ అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఇవ్వాలమ్మా. మా ప్రధాన ఎజెండా ఏంటంటే రెగ్యులర్ చేయాలి, రెగ్యులర్ చేస్తే అన్నీ వస్తాయి. గవర్నమెంట్ రెగ్యులర్ చేయమన్నారు కాబట్టి కనీసం 100% గ్రాస్ శాలరీ అన్న మాకు ఇవ్వాలమ్మా. ఆ విధంగా గవర్నమెంట్ని మీ ఛానల్ ద్వారా, ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎవరన్నా ఇట్లా చేశారు లేదో కానీ మరి TV1 యాజమాన్యం మాత్రం నెంబర్ 1 ఛానల్ యాజమాన్యాన్ని మాత్రం చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం, ఈరోజు ఒక నర్సెస్ డేని ఇంత అలా సెలబ్రేట్ చేస్తున్న టీవీ ఏంటంటే నెంబర్ 1 టీవీ న్యూస్ ఛానల్ అమ్మ. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 న్యూస్ ఛానల్ వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. 2026 థీమ్ వచ్చి అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, ఎంపవర్ నర్సెస్ సేవ్ లైవ్స్ అని చెప్పారు. మాకు బెటర్ పే కావాలండి, ఈక్వల్ పే కావాలి. అన్ని స్టేట్స్లోనూ రెగ్యులరైజేషన్ జరుగుతుంది, మన స్టేట్లో అసలు రెగ్యులరైజేషన్ అనేది లేదు. మాకు ముందు బెటర్ పే అనేది, ఈక్వల్ పే అనేది కావాలండి మా నర్సెస్కి ప్లస్ మా జేఏసీ అందరికీ, ఎవరైతే ఎల్టీ ఫార్మసీ స్టాఫ్ నర్సెస్ అందరు టెక్నీషియన్స్కి కూడా ఈక్వల్ పే కావాలని మేము ఈ యొక్క నర్సెస్ డే రోజు విజ్ఞప్తి చేస్తున్నామండి గవర్నమెంట్కి. ముందుగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ ప్రతి ఒక్క నర్సు కూడా సేవా మార్గంలో పనిచేస్తుంటారు, ఈ బాధ్యతతో పనిచేస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా. అయితే ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆదర్శంగా తీసుకొని, అంటే ఒక నర్సుని ఈరోజు మనం స్మరించుకుంటున్నాము, వాళ్ళ ధనాన్ని మనం ఈరోజు పెక్యులర్గా ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ లేడీ విత్ ద ల్యాంప్ అని మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళు చేసే సర్వీస్ మోడ్ కూడా, సేవా విధానం కూడా, అది ఇంపాక్ట్ అనేది సమాజంలో ఎలా ఉంటుందంటే నిజంగా పేషెంట్ రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి వార్డుల్లో కానీ, వాళ్ళు ఐసీయూలో కానీ, థియేటర్లో కానీ వాళ్ళు చేసే వర్క్ కానీ, పేషెంట్ల పట్ల కేర్ కానీ, ఇదంతా కూడా చాలా ఆదర్శం అండి, బాధ్యతతో కూడిన వర్క్ చేస్తారు. అలాంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పారామెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వివక్ష ఏదైతే ఉందో, అంటే రెగ్యులర్ ఎంప్లాయీ పట్ల ఒక విధంగా, కాంట్రాక్ట్ ఎంప్లాయీ పట్ల ఒక విధంగా, అంటే నేనైతే ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే గురించి ఎక్కువ మాట్లాడినండి. కానీ సమాజంలో ఏదైతే ఉందో ఆ వివక్ష అనేది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది, అంతేనా ఉంది. ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడున్న సమస్యలు అందరికీ అన్ని పిహెచ్సీలు కానీ, డిఎంఈ సైడ్ కానీ, డిపిహెచ్ కానీ చాలా ఉన్నాయండి సమస్యలు, లాట్ ఆఫ్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఇష్యూ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది, కానీ చేయడానికి ఎందుకు సంశయిస్తున్నారు అనేది మాకు ఇంకా అర్థం కావట్లేదు. మేము రిప్రజెంటేషన్స్ అన్ని విధాలుగా ఇస్తున్నాం, అందరికీ, అధికారులందరికీ ఇస్తున్నాం, ఎమ్మెల్యేలు చుట్టూ తిరుగుతున్నాం, కానీ మనకి ఎక్కడా కూడా సమస్యని ఇదిగో మీకు ఈ విధంగా మీరు జస్టిఫై చేస్తాం అనేది మాది ఎక్కడా లేదండి. గవర్నమెంట్ నుంచి ఇష్యూ రావట్లేదు, ఇది బయటికి రావట్లేదు. మోర్ ఓవర్ ఏంటంటే అండి, ఇప్పుడు డిఎస్సి ఒకటి ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ అని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్లో ఎక్కడా కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూ కానీ, ఎక్కడా కానీ ఏ నర్సింగ్ పోస్ట్ కానీ, ఏ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, రేడియోగ్రఫీ టెక్నీషియన్, హెల్త్ సంబంధించిన ఒక పోస్ట్ కూడా చూపించట్లేదండి. అంటే హెల్త్లో మనకేం రిఫార్మ్స్ ఏం అవసరం లేదు, హెల్త్ సంబంధించిన అప్డేట్స్ మనకేం మన ఫర్దర్గా మన దేశాన్ని మనం ముందు తీసుకోవాల్సిన అవసరం లేదు, మన రాష్ట్రంలో అసలు అవసరం లేదు. మనకి విజనరీ లీడర్స్ ఉన్నారు సార్, మన విజనరీ లీడర్స్ని మనం ఎన్నుకున్నాం, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏం చేయాలనేది. కానీ మీ దగ్గర ఏదైనా ల్యాబ్స్ ఉండి మాకు ఇదిగో ఈ ప్రాబ్లం ఉందని మీరు చెప్పకపోయినా పర్వాలేదు సార్, కానీ మీకోసం మేము ఇంత వర్క్ చేస్తున్నాం, డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాం, మేము ఇంకా కొంత టైం వెయిట్ చేస్తాం, కానీ మీ దగ్గర నుంచి మాకు ఏదైతే ఉందో అవుట్పుట్, ఇదిగో మీరు మా కోసం చేస్తున్నారు, మీరు వెయిట్ చేయండి అనేది ఆ యొక్క అవుట్పుట్ మాకు రావట్లేదు సార్. మేము వెయిట్ చేస్తున్నాం, ఏగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు బడ్జెట్ సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉంటే ఆల్రెడీ మేము కొంత మాకు టైం పడుతుందని చెప్పాలి. ఈ అధికారులకి ఎవరికైతే ఈ విషయం తెలుసు, అందరికీ తెలుసు, నిధిలో లాస్ట్ 3 months ఇష్యూ, శాలరీ విషయం కానీ, టెక్నికల్ సాంకేతిక సమస్యలు అంటున్నారు. మీరు చెప్పిన సాంకేతిక సమస్య మాకు బాగా అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెక్టిఫై చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. శాలరీ లేకుండా 3 నెలల నుంచి ఎలా సస్టైన్ అవుతారండి వీళ్ళు?
రెగ్యులర్గా డ్యూటీలు ఎలా చేయగలుగుతారు? సరే టెక్నికల్ నిధి అంటే ఈ రోజు కాకపోతే రేపైనా అవుద్ది. అట్లీస్ట్ ఉన్నాళ్ళు వీళ్ళు మినిమం నీడ్స్ ఎంతమంది, ఇంకా చాలామంది సమస్యలు ఉన్నాయండి. అవుట్ సోర్సింగ్లో చేసే వాళ్ళకి 10-15 వేల రూపాయలు జీతాలు చేస్తున్నారు సార్ వాళ్ళందరూ ఎలా బతుకుతారు? మినిమం వేజ్ ఇప్పుడు కార్మికుడికి మినిమం వేజ్ ఎంత ఉందో అంత మీరు అమలు చేయాలి. మినిమం టైం స్కేల్ అన్నారు, అది యాక్చువల్ కన్సోలేట్ నుంచి మినిమం టైం స్కేల్కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి పోయింది ఇప్పుడు 100% గ్రాస్ అని అడుగుతున్నాం మేము. కనీసం మీరు ఏదైనా మానవత్వంతో ఆలోచించి మా పట్ల ఏదైనా ఇదిగో ఇది చేస్తామమ్మా మీకు మేము చేయగలం అని చెప్పి అట్లీస్ట్, ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళు అడిగితేనేమో ఒక రకంగా ఆలోచిస్తారు. వాళ్ళకి ఏం చేస్తారు, మీరు ఏదైనా డిఏనో ఏరియర్స్ ఏ ఒకటి ఇస్తారు మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది. మరి మాకేముంది 5 సంవత్సరాలు కాదు 6 సంవత్సరాలు పిఆర్సీ 7 ఏళ్ళు అంటారు, ఐఆర్ ఇస్తారు వాళ్ళకి. మరి మాకేమి ఇస్తారు మీరు? మా కష్టాన్ని మేము ఇష్టమై ఉద్యోగాల్లోకి వచ్చాం సార్. మేము ఎందుకంటే మాకు ఇష్టం లేకుండా మేము ఉద్యోగం రాలేదు. కానీ మా నీడ్స్ మినిమం నీడ్స్ మీరు చూడాలి కదా. ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో ఎక్కడ మా పోస్ట్ ఇవ్వట్లేదు, మా ఏజ్లు అయిపోతున్నాయి, 42-43 వచ్చేస్తాము, మాకు ఇంకా అవకాశం లేదు. మరి మా పట్ల మీరు ఏదైనా ఇదిగోండి జాబ్ క్యాలెండర్ లేదు కాబట్టి ఇదిగో మీకు 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు కట్టా పెట్టండి. ఒక డాక్టర్ పోస్ట్కైనా మీరు ఇలా ఇచ్చేది, మాకేం లేదా? పారామెడికల్ స్టాఫ్ నర్సింగ్ వాళ్ళు ఉన్నారు, పారామెడికల్ అన్ని క్యాడర్లో డిఫరెంట్ క్యాడర్లో చాలామంది రిక్రూట్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ మీరు ఎంత కష్టపడి ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఎంతమంది సర్వీస్ చేస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళ గురించి మీరు ఆలోచించే పరిస్థితి లేదా? ఐ ట్రస్ట్ ద గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ మేము నమ్ముతున్నాం బలంగా. గవర్నమెంట్ తీసుకొచ్చిన దాంట్లో మా భాగస్వామ్యం ఉంది. మేము గవర్నమెంట్లో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు కొంచెం చిన్న చూపుతో చూస్తున్నారు? చెప్పండి, మేమేం తప్పు చేసాం? మేము ఉద్యోగం చేయడం మీ గవర్నమెంట్లో మేము చేసిన తప్ప? మేము అడగకూడదా? రైట్ లేదా మాకు? మమ్మల్ని కూడా చూడండి, మా పట్ల కూడా జాలి దయ చూపించండి. మీరు చేయగలిగింది చేయండి, కానీ మేమంతా ఎగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్లో భాగంగా ఉద్యోగస్తులు ఉన్నాం. మేమంతే కాంట్రాక్ట్ జాబ్ అనే ఒక చిన్న చూపు మా మీద చూపించి మమ్మల్ని పక్కకు నెట్టేయడం తగదు. దయచేసి అర్థం చేసుకోండి. మాకు ఈ అవకాశం కల్పించిన సాయి సుధాకర్ గారికి, నెంబర్ 1 న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు తెలుసుకోండి. ఎందుకంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం ఏదైతే ఉందో, ఎందుకంటే మేమందరం సామాన్యులం అండి. ఈ స్టాఫ్ నర్సులు అందరూ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక మదర్ తెరీసా, ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్ అని నేను భావిస్తాను. ఎందుకంటే వాళ్ళు రోజు వాళ్ళ యాక్టివిటీ ఏదైతే ఉందో 12 గంటల నుంచి డ్యూటీ షిఫ్ట్లు చేసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకొని ఈ రకంగా వాళ్ళు కష్టపడుతున్నారు అంటే మన ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఎంతమంది జీవితాలని, వాళ్ళ ఆరోగ్యాలని వాళ్ళు మెరుగుదిద్దుతున్నారు. అటువంటి వాళ్ళ పట్ల వివక్ష చూపించడం అనేది తగదు సార్. నాకు తెలిసిన దాని ప్రకారం మీరు దయచేసి వీళ్ళ ఏదైతే ఉందో వీళ్ళ మినిమం నీడ్స్ కానీ మీరు అర్థం చేసుకోకపోతే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది సార్. అర్థం చేసుకోండి దయచేసి. మీరు ఈ సమస్యల్ని రెక్టిఫై చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నాం కదా, ఇది వీరి ఆవేదన. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరికి సపోర్ట్గా నిలుస్తుందని నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో మల్లిక, విజయవాడ, నెంబర్ 1 న్యూస్.